ఎస్ 9 నెలల విధ్వంసం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కంప్లీట్ అయి 10వ నెలలోకి అడుగు పెడుతుంది. అయితే 9 నెలల పరిపాలనలో ప్రజల నుంచి పాస్ మార్కులు వేయించుకోలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం అడ్మినిస్ట్రేషన్ విషయం తీసుకున్నా, తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కాపాడడంలో తీసుకున్నా, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తీసుకున్నా, లాండ్ ఆర్డర్ని పటిష్టంగా కాపాడడంలో తీసుకున్నా, అన్నిట్లో వరుసగా ఫెయిల్ మార్కులు పొందుతూనే వస్తుంది ప్రభుత్వం. దాంతోపాటుగా విద్యుత్ రంగం విషయంలో కూడా పూర్తిగా ఫెయిల్యూర్కే దిశగానే వెళ్తుంది. తర్వాత వైద్య రంగం ఆరోగ్య రంగాన్ని కూడా చాలా కీలకమైన రంగాలు, వాటిలో కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం చేతులెత్తేసింది. అలాగే నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి. నిరుద్యోగుల్ని కాపాడుకుంటాం, వాళ్ళకు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని రకరకాల వాగ్దానాలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ నిరుద్యోగుల్ని రోడ్డుపైకి తీసుకొచ్చింది. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందుతుంది. ఖమ్మంలో వరదలు వస్తే ఆ వరదల నుంచి ప్రజల్ని కాపాడడంలో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎస్, మా ప్రతినిధులు వంశీ, ఉదయ్ అండ్ సాంబశివరావు అందరు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఇక రేవంత్ పాలనలో వైద్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. సర్కారీ దవాఖానాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందకుండా సవతి తల్లి ప్రేమను చూపిస్తోంది. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తే ప్రస్తుత సర్కారు వాటిని నిరుపయోగంగా మార్చేసింది. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా పడకేసింది. ఆసుపత్రుల్లో వైద్యం నుంచి రోగులకు ఇచ్చే మందుల వరకు అన్నింటిలోనూ నిర్లక్ష్యమే రాజ్యమెలుతోంది. ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది కొరతతో రోగులు అల్లాడిపోతున్నారు. డిస్పెన్సరీల్లో మందులు లేవు. ప్రైవేటు మెడికల్ షాపుల్లో మందులు తెచ్చుకోవాలి అంటూ డాక్టర్లే సూచిస్తున్నారు. మరో దారి లేక జనం ప్రైవేటు బాటపడుతున్నారు. ప్రైవేట్లో చికిత్స పేరుతో వేలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రజలకు వచ్చింది. ఎస్, మా ప్రతినిధి వంశీ అందుబాటులో ఉన్నారు. వంశీ, వైద్య రంగం, ఆరోగ్య రంగం పూర్తిగా ఎట్లా విస్మరణకు గురవుతున్నాయి? అసలే ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి విపరీతంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఎవరిని టచ్ చేసినా ఆ జ్వరం డైరెక్ట్గా వైరల్ ఫీవర్ లేదంటే విష జ్వరం. ఇటువంటి పరిస్థితుల్లో వైద్య రంగం, ఆరోగ్య రంగం ఎందుకు పడకేసింది? రోగులకి ఎందుకు సరైనటువంటి సౌకర్యాలు అందలేకపోతున్నాయి? ఆసుపత్రుల్లో రోగులు పడుతున్నటువంటి అవస్థల పరిస్థితి ఎట్లా ఉంది? రాజేష్, ప్రజారోగ్యాన్ని సంబంధించి అటు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసిందని కూడా చెప్పాలి. ఎందుకంటే 9 నెలల కాలంలో సమ్మెలు, రాస్తారోకోలు, ర్యాలీలు, ధర్నాలు, ఇవి హెల్త్ డిపార్ట్మెంట్లో మనం గత 9 నెలల కాలంలో చూస్తున్నటువంటి సమస్యలు. ముందుగా జూనియర్ డాక్టర్స్కి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఏదైతే నెరవేర్చాలని జూనియర్ డాక్టర్స్ సమ్మె చేశారు. దాంతోపాటుగా ట్రాన్స్ఫర్ల పేరుతోటి అడ్డగోలుగా ట్రాన్స్ఫర్లు చేసి అక్రమాలకు పాల్పడ్డారని కూడా ఆరోపణలు ఎదుర్కొని వీటి విషయంలో కూడా వైద్యుల ట్రాన్స్ఫర్స్ కావచ్చు, నర్సింగ్ స్టాఫ్స్కి సంబంధించి కూడా రోడ్డు మీదకు వచ్చి అటు కోటి చౌరస్తాలో ఉస్మానియా మెడికల్ కాలేజ్ వద్ద దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా జూనియర్ డాక్టర్స్ సమ్మె విషయం కావచ్చు, దాంతోపాటుగా నర్సింగ్ స్టాఫ్ సమ్మె కావచ్చు, దాంతోపాటుగా క్షేత్ర స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయిలో రెఫరల్ హాస్పిటల్స్ వరకు ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది సమ్మె చేసినటువంటి పరిస్థితి. జీతాలు లేక, నెలల జీతాలు లేక, కుటుంబాన్ని పోషించుకోలేక కొంతమంది ఆత్మహత్యకు ఉన్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఒక రకంగా ప్రభుత్వ శాఖలలో అత్యధిక జనాభా కలిగినటువంటి, అత్యధిక ఉద్యోగులు కలిగినటువంటి శాఖ ఏదైనా ఉందంటే అది వైద్య ఆరోగ్య శాఖ. దాదాపుగా 1,00,000 మందికి పైగా కూడా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తూ ఉన్నారు. ఒక పక్క వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగస్తుల సమస్యలు, వారి సమస్యల పరిష్కారం కోసం దాదాపుగా 4-5 నెలలు, 6 నెలల నుంచి జీతాలు లేక, వివిధ డిపార్ట్మెంట్స్కు సంబంధించినటువంటి జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ కుటుంబ పోషణ చేయలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క పేషెంట్స్ విషయానికి వస్తే మాత్రం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తి స్థాయిలో విఫలమైంది. ప్రధానంగా మందుల కొరత అనేది మనకు కనపడతా ఉంది. అడ్డగోలుగా ట్రాన్స్ఫర్స్ నిర్వహించి కనీసం హైదరాబాద్ లాంటి రెఫరల్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా సరైన విధంగా లేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మరొక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలకు వస్తుంది. 9 నెలల కాలంలో కేవలం 2 రోజుల క్రితం మాత్రమే మొదటిసారిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హైదరాబాద్లో పర్యటన చేపట్టారు. అది 9 నెలల కాలం తర్వాత మొదటిసారిగా హైదరాబాద్ నగరంలో ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులు తిరిగారంటే వారికి వైద్య ఆరోగ్య శాఖపై ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎలాంటిదో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు వైద్య ఆరోగ్య శాఖ పైన రివ్యూ పెట్టినా కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వెళ్ళలేదని అంటే అటు ముఖ్యమంత్రి కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అదే ప్రశ్న కూడా ప్రజలకు ఒక విస్మయానికి గురయ్యారు. ఎందుకంటే ఇంత సీజన్లో వైద్యం, ఆరోగ్యం చాలా చాలా జాగ్రత్త, చాలా అత్యంత ముఖ్యమైనటువంటి రంగం అయినప్పుడు ముఖ్యమంత్రి
రివ్యూ పెడితే ఆ ముఖ్యమంత్రి పెట్టిన రివ్యూకి స్వయంగా ఆ శాఖ మంత్రి హాజరు కాకపోవడం అనేది ఒక పెద్ద డిస్కషన్కు దారితీసింది. దాంతోపాటుగా కేవలం ఒక సమీక్షల పేరుతో టైంపాస్ చేయడమే తప్పించి అది ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడట్లేదు, తద్వారా ప్రజలకు అందాల్సినటువంటి వైద్యము లేదా వైద్య అవసరాలు తీరట్లేవు అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. ఖచ్చితంగా రాజేష్, ఖచ్చితంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి వైద్యారోగ్య శాఖ పైన విషజ్వరాలపైన రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి వైద్యారోగ్య శాఖ డుమ్మా కొట్టడం జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరొక విషయం ఏంటంటే ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా సీఎం విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వాలని కూడా అటు ఏదైతే ఆదేశించడం జరిగింది. గతంలో ఆ రిపోర్ట్ కూడా సీఎంకు వెళ్ళినట్టు కూడా మనకు సమాచారం ఉంది. వైద్యారోగ్య శాఖలో ట్రాన్స్ఫర్లలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి కూడా సీఎం వద్ద పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఉందని కూడా వీరిద్దరి మధ్య కొంత కాంట్రవర్సీ నడుస్తుంది. వైద్యారోగ్య శాఖ మంత్రి కావచ్చు, దాంతోపాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఎక్కడ కూడా పొసగడం లేదనేది కూడా బయట మనకు బాహాటంగా వినిపిస్తున్నటువంటి మాటలుగా మనం చెప్పవచ్చు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వైద్యారోగ్య రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఒక పక్క మందులు లేని కొరత మనకు కనపడతా ఉంది. దాంతోపాటుగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాతా శిశు సంరక్షణకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వైద్యారోగ్య శాఖలో సంబంధించి కూడా అనేక సంస్కరణలు తీసుకురావడము, మౌలిక సదుపాయాలు కల్పించడము, ఎక్విప్మెంట్ని ఏర్పాటు చేయడము, ఇలా అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించమని చూస్తాము. దాంతో తెలంగాణ రాష్ట్రానికి ముందు సమైక్యాంధ్రలో ఎక్కడో 13వ స్థానంలో ఉన్నటువంటి వైద్యారోగ్య శాఖని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా చూస్తే మాత్రం ఒకసారి వైద్యారోగ్య రంగంలో 3వ స్థానంలోకి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 9 నెలల కాలంలో పూర్తి స్థాయిలో వైద్యారోగ్య శాఖ కుంటుపడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మాతా శిశు సంరక్షణకు సంబంధించి ఆనాడు ప్రభుత్వం ప్రారంభించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి కేసీఆర్ కిట్ కావచ్చు, న్యూట్రిషన్ కిట్ని నిలిపివేయడం కూడా ఒక రకంగా వైద్యారోగ్య శాఖలో మహిళలకు ఒక పెద్ద దెబ్బగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పౌష్టికాహారం రాష్ట్రంలో వైద్యం ఆరోగ్య రంగంలో ఎట్లా దెబ్బతిన్నది, ఇంకా ప్రజలు ఎటువంటి అవసరాలు కోరుకుంటున్నారు, ప్రజలు ఎటువంటి బాధలు పడుతున్నారు అనేది మళ్ళీ మీతో మాట్లాడదాం. ఎస్, రేవంత్ పాలనలో తెలంగాణ విద్యారంగం కూడా పతనమైపోయింది. తన దగ్గరే విద్యాశాఖ ఉన్న ముఖ్యమంత్రి మాత్రం దీన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. రాష్ట్రంలో ప్రస్తుత విద్యారంగ పరిస్థితికి 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సాధించిన వైభవానికి స్పష్టమైన తేడా కనిపిస్తోంది. నాడు 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగంలోనూ మరెవరికి సాధ్యం కాని రీతిలో సంస్కరణలు తీసుకొచ్చారు కేసీఆర్. వందలాదిగా గురుకులాలను ఏర్పాటు చేసి తెలంగాణ విద్యారంగాన్ని సమున్నత స్థానానికి తీసుకెళ్లారు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం విద్యారంగాన్ని భ్రష్టు పట్టించేసింది. ఎన్నికల ప్రచారంలో మెగా డిఎస్సీ అన్నారు, మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు, ఆఖరికి అంతా తుస్సుమనిపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సింది పోయి ఉన్న ప్రభుత్వ గురుకులాలని మూసేసే కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా పాలమాకుల కస్తూర్బా పాఠశాల విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలపడమే ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పొచ్చు.